అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భం యొక్క 3వ వారం ఎలా ఉండబోతుంది, బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, తల్లికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎప్పుడు డాక్టర్ని కలవాలని వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భం యొక్క 3వ వారంలో శిశువు యొక్క అభివృద్ధి ప్రారంభ దశలోనే ఉంటుంది. ఈ సమయంలో కన్సెప్షన్ అనేది ఇప్పుడే సంభవించి ఉంటుంది, మరి పిండం కూడా ఇప్పుడిప్పుడే ఏర్పడడం ప్రారంభిస్తుంది. 3వ వారంలో జరగబోయే కీలక పరిమాణాలు ఏంటని చూస్తే, మొదటిగా కన్సెప్షన్ మరియు ఫలదీకరణ. స్పర్మ్ గ్రుడ్డును ఫలదీకరణం చేసి జైకోడ్ను ఏర్పరుస్తుంది. ఈ సింగిల్ సెల్ జైకోడ్ త్వరలో విభజించడం మరియు పెరగడం ప్రారంభమవుతుంది. రెండవదిగా కణ విభజన మరియు బ్లాస్టోసిస్ నిర్మాణం కూడా ఈ వారంలోనే జరుగుతుంది. జైకోడ్ వేగంగా కణ విభజనకు లోనవుతుంది. ఇది బ్లాస్టోసిస్ట్ అని పిలువబడే కణాల సమూహాన్ని ఏర్పరుస్తుంది. బ్లాస్టోసిస్ట్ అనేది పిండము మరియు మాయ ఇతర సహాయక కణజాలంలోకి అభివృద్ధి చెందే కణాల యొక్క బయటి పొరగా మారే ఒక అంతర్గత కణాల సమూహంతో రూపొందించబడి ఉంటుంది. ఇక మూడవదిగా చూస్తే గర్భాశయానికి ప్రయాణం. ఈ తయారైన బ్లాస్టోసిస్ట్ అనేది ఫాలోపియన్ ట్యూబ్ నుండి గర్భాశయం వైపు ప్రయాణిస్తుంది. ఇది ఫాలోపియన్ ట్యూబ్లను లైన్ చేసే సిలియా అని పిలువబడే చిన్న జుట్టు లాంటి నిర్మాణాల ద్వారా ఈ విధంగా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇక నాలుగవదిగా చూస్తే ఇంప్లాంటేషన్. 3వ వారం చివరిలో బ్లాస్టోసిస్ట్ గర్భాశయాన్ని చేరుకుంటుంది. గర్భాశయంలోకి చేరుకున్న తర్వాత ఎండోమెట్రియం అనే ఒక మందపాటి లైనింగ్లో ఇది అమర్చబడుతుంది, అంటే ఇంప్లాంట్ అవుతుందన్నమాట. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రక్రియ అండి. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న పిండము మరియు తల్లి యొక్క రక్త సరఫరా మధ్య సంబంధాన్ని ఏర్పరిచేది ఈ ఇంప్లాంటేషన్ మాత్రమే. ఇంప్లాంటేషన్ అయితేనే చిన్నారి ఇప్పటి నుండి పెరగడం ప్రారంభం అవుతుంది. ఇప్పుడిప్పుడే ఇంప్లాంటేషన్ అయింది కాబట్టి పిండం చాలా చిన్నదిగానే ఉంటుంది మరియు ఇంకా కంటితో ఇది మనం చూడలేమండి, చాలా చిన్నదిగా ఉంటుంది. ఇవైతే చిన్నారిలో జరిగే మార్పులు. ఇక తల్లి విషయానికి వస్తే తల్లికి ఎక్కువగా అయితే ఎలాంటి మార్పులు మీరు గమనించారండి, బికాస్ ఇప్పుడిప్పుడే పిండం అనేది మొదలైందన్నమాట. ఇది ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి కొంతమంది స్త్రీలకు అసలు వారు గర్భవతి అని కూడా తెలియకపోవచ్చు, కానీ కొంతమందికి కొన్ని శరీర లక్షణాలు అయితే కనిపిస్తాయి. ఆ సంకేతాలు ఏంటి ఇప్పుడు మనం చూసేద్దాం. మొదటిగా చూస్తే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. ఇది ఫలదీకరణం చేయబడిన గ్రుడ్డు గర్భాశయం లైనింగ్లోకి ఇంప్లాంట్ అయినందున కొంతమంది మహిళలకు చాలా చాలా తక్కువగా బ్లీడింగ్ అనేది అవుతుంది. ఇది నార్మల్గా మీకు పీరియడ్ మిస్ అవ్వక ముందే అవుతుందన్నమాట, చాలా తక్కువగానే అవుతుంది. ఇది అందరికీ అవ్వాలని లేదండి, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మహిళలకు ఇలాంటి బ్లీడింగ్ అనేది అవుతుంది. ఇక రెండవదిగా చూస్తే సర్వికల్ మ్యూకస్లో చేంజెస్ వస్తాయి. కొంతమంది స్త్రీలకు హార్మోన్ల మార్పుల కారణంగా సర్విక్స్లో నుండి మ్యూకస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అంటే ఇది రంగులో మార్పును మీరు గమనించవచ్చు. ఇది చాలా జిగటగా కనిపిస్తుంది. నార్మల్గా వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్స్కి ముందు అవుతూ ఉంటుంది స్త్రీలకు, కానీ మీకు చాలా థిక్గా జిగటగా కనుక వస్తూ ఉందంటే ఇది గర్భం అనేది మీకు ఇంప్లాంట్ అయిందని గుర్తు అనమాట. సో ఈ మీకు సర్విక్స్లో ఇలా గనక మ్యూకస్ ప్లగ్ వస్తూ ఉందంటే ఇది గర్భం వచ్చిందని ఒక సంకేతం అని మీరు తెలుసుకోవాలి. అంతేకాదు ఇతర లక్షణాలు కూడా మీరు గమనిస్తారు, చాలా సూక్ష్మంగా ఉంటాయి, ఎక్కువగా కనిపించవు. కొందరు స్త్రీలకు రొమ్ము సున్నితత్వము, కొంచెం తిమ్మిరి లేదా మూడ్స్లో చేంజెస్ ఉంటాయి. కొంచెం తేలికపాటి లక్షణాలు మీరు గమనిస్తారు. ఋతుస్రావం ముందు నార్మల్గా అందరికీ ఇలాంటి లక్షణాలు ఉంటాయి, బట్ రొమ్ము అనేది చాలా వరకు నల్లగా మారడం మీరు గమనిస్తారండి. సో ఇది ఒక ముఖ్యమైన లక్షణం అన్నమాట ఈ యొక్క 3వ వారంలో. ఇక గర్భం యొక్క 3వ వారంలో మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చా అని చూస్తే, మీకు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మీరు టెస్ట్ చేసుకున్నా కూడా కరెక్ట్గా నిర్ధారించలేరండి. ఎందుకంటే ఇంకా మీ శరీరంలో హార్మోన్ల ప్రభావం అనేది ఉండాలి, ఇంకా ఎక్కువ అవ్వాలన్నమాట. ఇప్పుడే కనుక మీరు టెస్ట్ చేసి సరైన ఫలితాలు రాకపోవచ్చు.
సో మీకు గర్భం దాల్చామా అని మీరు నిర్ధారించుకోలేకపోయినా కూడా కొన్ని లక్షణాలు కనిపించడం ద్వారా మీరు కొన్ని జాగ్రత్తలు అప్పటి నుండి తీసుకోవచ్చు. బరువులు మొయ్యకుండా ఉండడము, ఎక్కువగా ట్రావెల్ చేయకుండా, ఎక్కువ కడుపు అదరకుండా చూసుకోండి. బాడీ హీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని మీరు కొనసాగించాలండి. ముఖ్యంగా గర్భం కోసం ట్రై చేస్తున్న వారు ఫోలిక్ యాసిడ్ లాంటి ప్రీనేటల్ విటమిన్స్ తీసుకోవడం ద్వారా మీకు గర్భంలో ఆరోగ్యకరమైన గర్భం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్, పొగాకు వంటి హానికరమైన పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన డయట్ని ఫాలో అవ్వండి. ఒక్కసారి మీకు గర్భం గనక మీరు ధృవీకరించుకున్నారంటే, మీకు పాజిటివ్ వచ్చిందంటే కేర్ తప్పకుండా తీసుకోవాలి. పాజిటివ్ వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. వన్స్ మీకు డాక్టర్ కలిసిన వెంటనే మీకు ఎలాంటి పరీక్షలు అయితే ఈ వారంలో చెయ్యరండి. బికాస్ ఇంకా బేబీ చాలా చిన్నదిగానే ఉంటుంది కాబట్టి డాక్టర్ మీకు కొన్ని విటమిన్ టాబ్లెట్స్ లాంటివి ఇచ్చి పంపించవచ్చు. మీరు గర్భవతిని ఇంకొకసారి నిర్ధారించి టెస్ట్ అనేవి చేయొచ్చు. ఇవి మాత్రమే ఉంటాయండి ఈ వారంలో. ఇంకా దీనికి మించి ఎక్కువగా మీకు టెస్ట్లు అయితే ఉండవు. సో ఫ్రెండ్స్, ఇదనమాట 3వ వారంలో గర్భం అనేది ఎలా ఉండబోతుంది, బేబీ అండ్ తల్లిలో మార్పులు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.